వాక్యంలోనికి వెళ్దామండి. సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చిన బైబిల్. సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిచ్చిన బైబిల్ అనే పాట మనం నేర్చుకుందాం. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులమైన మనమంతా ఈరోజు నేటి సమాజం మనం చూస్తున్నప్పుడు మంచి వైపు నడుస్తుందా, చెడు వైపు నడుస్తుందా అని మనం పరిశీలించామనుకోండి, ఖచ్చితంగా చెడు వైపే వెళుతుందన్న సంగతి మనకి అర్థమవుతుంది. పిల్లలు పెద్దయిన తర్వాత, కొంత వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని ఎదిరించి మాట్లాడడం అనేది పూర్వకాలంలో చూసాం. ఒక వయసు దాటిన తర్వాత, ఒక 20 నుంచి 30 సంవత్సరాలు పెళ్ళి వయసు వచ్చిన తర్వాతే తండ్రి మాటను ధిక్కరించేవాడుగా కనిపిస్తారు. ఆ వయసు వచ్చినంత వరకు తల్లిదండ్రులకు విధేయులై ఉండడం మనం చూస్తున్నాం. కానీ నేటి సమాజం వచ్చేసరికి చిన్న పిల్లలు, 3-4 సంవత్సరాల పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని ఎదిరించేవారిగా, సమాజాన్ని ఎదిరించి నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టుగా తల్లిదండ్రుల మాటలను పక్కన పెట్టి వారి సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఈరోజు నేటి సమాజంలో మనకు కనిపిస్తుంది. అది మంచి అంటారా, చెడు అంటారా అంటే చెడు అనే బైబిల్ చెప్తుంది. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పిందంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిదండ్రుల్ని సన్మానించు, వారి మాటలు నువ్వు వినాలి అని బైబిల్ చెబుతుంది. తల్లిదండ్రుల మాటలను నువ్వు ధిక్కరించకూడదు, వారి జ్ఞానాన్ని త్రోసివేయకూడదు, వారి బోధను త్రోసివేయకూడదని బైబిల్ చెబుతుంది. మరి ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఎవరంటారు? ఇలా ఇటువంటి పరిస్థితి సమాజంలో ఉండడానికి కారణం ఏంటి? చిన్నపిల్లలు ఒక 5 సంవత్సరాలు లేదా ఇప్పుడు కొత్తగా 4 సంవత్సరాలు వచ్చేసరికి అంగన్వాడీ కేంద్రాలు ఓపెన్ చేశారు. చిన్న పిల్లలని అంగన్వాడీ కేంద్రంలోకి పంపిస్తూ అక్కడ వారికి కొన్ని మంచి విషయాలు నేర్పుతారని అక్కడ పంపించడం, వాళ్ళు చదువు చెప్పడం జరుగుతుంది. అలాగే 5-6 సంవత్సరాలు వచ్చేసరికి స్కూల్లో జాయిన్ చేయడం కూడా మనకి తెలుసు. ఇలా పిల్లలు చదువుతున్న కొద్దీ జ్ఞానవంతులు అవుతున్నారా, మంచి పనులు చేస్తున్నారా అని పరిశీలించామనుకోండి, మళ్ళీ ఎటు తిరిగి చూసినా మళ్ళీ అటువంటి ప్రవర్తనే కనిపిస్తుంది. అంటే స్కూల్లో చెప్పేది చదువే తప్ప మంచి విషయాలు నేర్పించే స్థితి కానీ, ఒకవేళ వాళ్ళు నేర్చుకునే స్థాయి పిల్లలు కూడా ఉండట్లేదు. అంటే వాళ్ళు కూడా సమాజాన్ని మార్చగలుగుతున్నారంటే సమాజంలో మార్పు అనేది విద్యా సంస్థలు కూడా, స్కూళ్ళు కూడా తీసుకురాలేకపోతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఈరోజు ప్రభుత్వం చదువు పేరిట పిల్లలకి ఎన్నో మంచి కార్యాలు చేసింది. అప్పుడైతే కష్టపడి వీళ్ళే యూనిఫామ్స్ కొనుక్కొని కుట్టించుకునేవారు, కానీ వాళ్ళే ఇప్పుడు మనకి ఇస్తున్నారు. భోజనం పెడుతున్నారు, రకరకాల ఆహార వస్తువులను ఇస్తున్నారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారికి పౌష్టిక ఆహారం దొరకాలని గుడ్లు, పాలు పంపిణీ చేస్తున్నారు. అంటే శరీరానికి సంబంధించిన ఆరోగ్యపరమైన, చదువు సంబంధమైన జ్ఞానం నేర్పిస్తున్నారు, కానీ సమాజం బాగుపడే విధంగా మంచి దారిలో మాత్రము పెట్టలేకపోతున్నారు. ఈరోజు దొంగతనాలు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ ఎవరు చేస్తున్నారు చెప్పండి? చదువులు ఉన్నోళ్ళో, చదువు లేనివారా? చదువుకున్నవారే. యాసిడ్ దాడులు అంటూ హత్యలు చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటుంది ఎవరు చెప్పండి? తన ప్రాణాలను తానే తీసుకునే పరిస్థితి ఎవరికి ఉందంటే చదువు లేని వారికి కాదు, చదువు ఉన్నవారు చేస్తున్నదే. ఒక మనిషిని చంపడం ఎవరు చేస్తున్న పని? ఇదిగోండి చదువుకున్న వాళ్ళు. విద్య ఎక్కువ అవుతున్న కొలది మంచివాడిగా, జ్ఞానవంతుడిగా మారాల్సిన మనిషి జ్ఞానం తెలుసుకుంటాడు, మాకంటే బాగా బతుకుతాడని తల్లిదండ్రులు ఆశపడి స్కూల్లో, కాలేజీల్లో జాయిన్ చేస్తే వీళ్ళకంటే దారుణంగా, చదువు లేని వారికంటే మహాదారుణంగా మనిషి ఈరోజు మారిపోతున్నాడంటే విద్యా సంస్థలు కూడా, చదువు చెప్పేవారు కూడా ఒక మనిషిని సన్మార్గంలో పెట్టట్లేదన్న సంగతే మనకు అర్థమైపోతుంది. వాళ్ళు చెప్పినా వీళ్ళు వినని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు.
అంటే అవతల విద్యా సంస్థలు కానీ, కనీసం పిల్లలు చిన్నప్పుడు వయస్సు వచ్చేంతవరకు ఎవరి దగ్గర ఉంటారు? తల్లిదండ్రుల చేతిలో ఉంటారు. తల్లిదండ్రులు ఏమైనా పిల్లల్ని చక్కదిద్దుతున్నారా అని పరిశీలించండి. వీళ్ళేమో పిల్లలు ఒకవేళ వాళ్ళకి భోజనం పెట్టాలనుకోండి, నేటి కాలంలో వేరేగా ఉంది. నాటి కాలంలో అంటే ఒక 10-20 సంవత్సరాల క్రితం ఒక పిల్లడు ఆకలితో ఏడుస్తుంటే ఏం చేసేవారు? వీధిలో తిప్పి ఆ ఇంటికి ఈ ఇంటికి తీసుకెళ్ళి ఎలా అయినా భోజనం తినిపించాలని కష్టపడేవారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు ఏ కష్టం లేదు. అలా ఎత్తుకొని ఎవరు తిప్పుతారు? వాళ్ళు ఏడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడికి ఒక ఫోన్ ఇచ్చేస్తాను. వాడికి ఫోన్ ఇస్తే వాడు ఏడుపు ఆపేస్తాడు, భోజనం చేస్తాడు. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే, నేను భోజనం చేయాలంటే నాకు సెల్ ఫోన్లో బొమ్మలు పెట్టేసేవు అన్నంత పరిస్థితికి వెళ్ళిపోయింది. వీడు భోజనం చేయడం నాకు కావాలి కాబట్టి నేనేం చేస్తాను? సెల్లో వీడియో పెట్టి ఇచ్చేస్తా, వాడు చూసుకుని తింటాడు. అది కాస్త ఎలా అవుతుందంటే, ఈమె ఒక ఫోన్ తీసుకుంటుంది, ఆ ఫోన్ చూసుకుంటూ ఈమె పనులు చేసుకుంటే వాడు కూడా చిన్నవాడు ఏం చేస్తాడు? సెల్ ఫోన్ పట్టుకుని వాడి పనులు వాడు చేసుకుంటాడు. అంటే ఈరోజు చిన్నపిల్లలను కూడా పెంచే విధానంలో కూడా లోపం రావడం వల్ల వాళ్ళు కొంత వయసు వచ్చేసరికే ఎవరైతే తల్లిదండ్రులు పెంచుతున్నారో వారికే వ్యతిరేకంగా మారుతున్నారు. ఎందుకంటే వారిని దగ్గర పెట్టి చదివించాల్సింది, వారిని దగ్గర పెట్టి మంచి విషయాలు నేర్పించాల్సింది ఎవరు? తల్లిదండ్రులే. అందుకోసమే బైబిల్ గ్రంథంలో దేవుడు మానవాళికి మంచి ఒక మాట చెబుతున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, ఏం నేర్పించాలి అని దేవుడు చెబుతున్నాడు. చూద్దామండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చుండినప్పుడును, త్రోవ నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ఇదిగోండి, పిల్లలని పక్కన వదిలేసి తల్లిదండ్రులకి దేవుడు చెప్తున్న మాట, మీరు మొబైల్ ఫోన్ ఇచ్చి వారిని పోషించడం లేదా పెంచడం లేదా ఆహారం తినిపించడం కాదు, దేవుని మాటలు చెప్పి పిల్లలను పెంచాలి. ఎందుకు సమాజం ఇలా మారిపోతుందంటే బైబిల్ చెప్తుంది, దేవుని మాటలు మనుషుల్లో లేక, తల్లిదండ్రుల దగ్గర లేవు, చదువు చెప్పేవారి దగ్గర లేవు. ఇంకా ఎలా ఒక మనిషి మంచివాడిగా మారుతాడు? ఇంకా పోనీ రాజకీయ నాయకులు ఏమైనా సమాజాన్ని బాగు చేస్తారా? రాజకీయ నాయకులు వారు ఓట్లు సంపాదించుకోవడానికి, వారి అధికారాన్ని చెలాయించడానికి ఓట్ల సమయంలో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు ఓట్లను తప్ప, వాళ్ళు కూడా సమాజంలో మార్పు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? రాజకీయ నాయకులు సమాజంలో మార్పు అంటే ఏమనుకుంటున్నారంటే, ఊరికి కాలువలు వేయడం, లేదా ఊరు రోడ్లు బాగు చేయడం, లేదా ఊరిలో ఉన్న చెత్తను బయటపడేయడం, లేదా ఊర్లో ఎవరికైతే నివాసాలు లేవో, ఇల్లు లేవో వారికి ఇల్లు ఇవ్వడం, ఇవి మాత్రమే సమాజంలో మార్పు అనుకుంటున్నారు. మనిషి మారాల్సింది బ్రతుకు విధానంలో కాదు, బ్రతుకులో, మనసులో మారాలి మార్పు. మనిషి జీవిత విధానం గురించి ఆలోచించారు, మంచిదే. ఒక చిన్నోళ్ళకి మంచి భోజనం ఉండాలని, పిల్లలకి, చదువుకున్న పిల్లలకి మంచి భోజనం ఉండాలి, బట్టలు ఉండాలి, మంచి బ్యాగ్ ఉండాలి, షూ ఉండాలి, ఆలోచన మంచిదే. మంచి ఆహారం పెట్టాలి, ఆలోచన మంచిదే. పెద్దవారికి మంచి నివాసం, వారుకుంటూ ఒక ఇల్లు ఉండాలి, వారు నివసించే ప్రదేశం బాగుండాలి, మంచిగా ఉంది. కానీ అంతకంటే మార్పు ఎక్కడ రావాలి? మనిషిలో, మనసులో మార్పు రావాలి. అలా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? మనిషి మార్పు కోసం ఎవరు ప్రయత్నం? సమాజం బాగుపడాలంటే మనిషిలో మార్పు అనేది రావాలి. తప్పులు జరుగుతున్నప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప, తప్పు జరగకుండా ఆపాలన్న దృష్టి మనిషికి లేదు. దిశ చట్టం అనేసి ఒకటి వచ్చింది. ఒక అమ్మాయిని 4 రేప్ చేసి చంపేశారు. అలాంటప్పుడు
మళ్ళీ జరగకుండా చట్టాలని చేయాలనుకుంటున్నారే తప్ప, ఆ మనిషికి ఎలా శిక్ష విధించాలని ఆలోచిస్తున్నారే తప్ప, అసలు మనిషి నేరం చేయడానికి కారణం ఏమిటి, దానికి ప్రారంభం ఎక్కడుంది అని మనిషి ఆలోచన అనేది రాదు, చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలంటే ముందు వీళ్ళు సరిగా ఉండాలి కదా. వీళ్ళే అన్యాయాలు చేస్తూ లంచాలు తీసుకుని ఆస్తులు పెంచుకుంటున్న వీరు సమాజానికి మీరు ఇలా ఉండండి అని చెప్పగలరా? మరి ఇటువంటి సమాజానికి, ఇటువంటి విద్యావేత్తలకి, సంఘ సంస్కర్తలకి ఎవరు చెప్తే మాటలు వింటారు, ఎవరి మాటలు వారి మనసులు మారుస్తాయి, సమాజంలో ఉన్న మనుషుల మనసులు మారుస్తాయి అంటే దేవుని మాటలే మనుషుల మనసుల్ని మారుస్తాయి. సంఘ సమాజాన్ని మార్పు చెందించేగా దిశగా, సంఘాన్ని సంస్కరించేదిగా ఎవరి మాటలు ఉంటాయంటే దేవుని మాటలే ఉంటాయండి. చూడండి, ఒకసారి బైబిల్ గ్రంథం నుంచి ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఇటువంటి మార్పు లేని సంఘాన్ని లేదా సమాజాన్ని సంస్కరించే మాటలు దేవుడే చెప్పాలి. మనిషి తప్పులను వారు దిద్దుకునేటట్లు చేయాలి. చూడండి, 82వ అధ్యాయం కీర్తనల గ్రంథం 1వ వచనం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దేవుని సమాజంలో మనమంతా ఎవరో? దేవుని సమాజం. దైవముల మధ్య, దైవాలు ఎవరు? దేవుని పిల్లలమైన మనమే, దేవునిలో నుండి వచ్చిన వారం కదా. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు అంటే దేవుడే సమాజాన్ని చక్కదిద్దాలనుకుంటున్నాడు. ఆ చక్కదిద్దే మాటలే ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం అవునా? సమాజాన్ని బైబిల్ సంస్కరిస్తుందా? సంఘ సంస్కర్తలు కూడా స్ఫూర్తి కలిగి బైబిల్లో ఉన్న విషయాలు చదివి సమాజాన్ని మార్చగలరా? మార్చగలరు. ఎందుకంటే దేవుడే చెబుతున్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు అంటే ఒక మనిషిని చక్కదిద్ది సన్మార్గంలో నడిపించాలంటే దైవం వల్ల మాత్రమే సాధ్యం, దైవ మాటల వల్ల మాత్రమే సాధ్యం. మన పురాతన కాలంలో హిందూ భారతదేశంలో సతీ సహగమనం అనే ఒకటి ఉండేది. మీరు విన్నారో లేదో? సతీ సహగమనం అంటే ఏంటో తెలుసండి? ఒక పెళ్ళి వివాహమైన భర్త ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఇలా భర్త ముందు చనిపోవడానికి ఇంకొక కారణం ఉంది. ఏంటి అంటే బాల్య వివాహాలు. వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తికి ఒక చిన్న కుమార్తెని, ఒక చిన్న పిల్లని, ఒక స్త్రీని పెళ్లి చేసేవారు. దాన్ని బాల్య వివాహం అంటారు. ఆయనకేమో 60-70 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటే 10-5 లేదా 10-12 సంవత్సరాలు ఒక స్త్రీని తీసుకుని వెళ్ళి ఈ ముసలవానికి ఇచ్చి వివాహం చేసేవారు. దాన్ని బాల్య వివాహం అంటారు. వయసు రాకముందే పిల్లలకి పెళ్లి చేయడమే బాల్య వివాహం. ఇలా వివాహం చేసిన ఆ వృద్ధాప్యంలో ఉన్నవాడికి వివాహం చేస్తే వాడు ఏమవుతాడు? 5-10 సంవత్సరాల తర్వాత చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ స్త్రీని ఏం చేసేవారో తెలుసా? ఈ స్త్రీని కూడా ఆ వృద్ధుడు ఎవరైతే చనిపోయారో వారి చితి మీద పెట్టి తగలబెట్టి కాల్చేవారు. ఇది ఎక్కడో జరగలేదు, మన భారతదేశంలోనే 1947 మనకు స్వతంత్రం వచ్చే స్థాయిలో ఆ సంవత్సరాల్లో జరిగింది కార్యం. ఇది ఒక చట్టం, భారతదేశంలో ఉన్న ఒక చట్టం. ఏంటా చట్టం? సతీ సహగమనం. భర్త చనిపోయిన వెంటనే భార్యను కూడా చితిలో తగలబెట్టేయాలి. ఇది భారతదేశ చట్టం, రాజ్యాంగ చట్టం. ఇలాంటి పరిస్థితిలో ఈ చట్టాన్ని మార్పు తేవాలి. అయ్యో, భర్త చనిపోతే భార్యని చంపేయాలా? ఒకవేళ అది ఇప్పటికీ ఉంటే భర్త చనిపోయిన స్త్రీలు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళందరినీ చంపేయాలి, అవునా? మరి ఈ చట్టాన్ని మార్పు తెచ్చి ఈరోజు భర్త లేకపోయినా బ్రతుకుతున్న స్త్రీలు బ్రతుకుతున్నారు. ఈరోజు ఉన్నారా లేదా? వాళ్ళకి ప్రభుత్వం ఈరోజు భర్త లేకపోయేసరికి పెన్షన్ కూడా ఇస్తుంది. ఈ పరిస్థితికి కారణం ఎవరో తెలుసా అండి? బైబిల్. ఎవరండి? బైబిల్.
బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో చూడండి ఒకసారి. భర్త చనిపోయిన తర్వాత భార్యని ఏం చేయమని బైబిల్ చెప్పిందో చూడండి. రోమాపత్రిక, అపోస్తులుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. అపోస్తులుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక, రోమా పట్టణానికి రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు 2-3 వచనాలు చదువుకుందాం. రోమాపత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుంచి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన వ్యభిచారిని అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందును గనుక వేరొక పురుషుని వివాహం చేసుకొనినను వ్యభిచారిని కాకపోవును. భర్త చనిపోతే చితి మీద చంపేమంది లోక చట్టం అయితే, దేవుని చట్టం ఏం చెప్తుందో తెలుసా? భర్త చనిపోతే ఆ భార్య స్వతంత్రరాలు, ఆమె ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు లేదా కడగా ఉండిపోవచ్చు, వివాహం చేసుకోకుండా ఉండిపోవచ్చు అన్న ఈ బైబిల్లో రాయబడిన ఈ మాటలు విలియం కేరీ గారు చదివారు. ఎన్నో భాషల్లో బైబిల్ని తర్జుమా చేసిన ఆయన ఈ మాట చదివిన తర్వాత, అయ్యో నా భారతదేశంలో ఉన్న ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఈ చట్టాన్ని నేను మార్చాలని భారతదేశానికి వచ్చి భారతదేశంలో అనేకుల చేత ఈ చట్టం మార్పించడానికి ప్రయత్నం చేశాడు. స్త్రీలు ఎవరో చనిపోకూడదు, భర్త చనిపోతే భార్యని సతీ సహగమనం అనే పేరు ద్వారా చంపకూడదు అని ఒక చట్టాన్ని తయారు చేశాడు. ఆ చట్టానికి ఈ మాటలు విన్నవారు మన దేశంలో కందుకూరి వీరేశలింగం గారు, రాజా రామ్మోహన్ రావు వంటి సంఘ సంస్కర్తలు ఇది నిజమే, భర్త చనిపోతే ఎందుకు భార్యని చంపాలి అని వాళ్ళు కూడా పోరాటం చేశారు. ఎవరితో కలిపి? విలియం కేరీతో కలిసి. ఇంగ్లాండ్ అయింది. ఇంగ్లాండ్ నుంచి వచ్చి దేవుని గ్రంథాన్ని చదివిన ఆయన మాటల ద్వారా ఆ సతీ సహగమన చట్టాన్ని తీసేశారు. అంటే సంఘ సంస్కర్తలకు స్ఫూర్తినిస్తుంది ఎవరు? బైబుల్, దేవుని మాట. బాల్య వివాహాలు రద్దు చేశారు, చిన్న వయసులో పెళ్లి చేయకూడదు అని వయస్సును నిర్ణయించారు. ఎన్ని సంవత్సరాలకి? 18-20 సంవత్సరాలు. ఇది కూడా ఎక్కడి నుంచి తీయబడింది? బైబిల్ నుంచే. బైబిల్లో దేవుని సేవ చేయుటకు 20 సంవత్సరముల పైపాయము గల వారికి ఇవ్వాలి అని దేవుడు రాపించాడు గ్రంథంలో. అంటే ఒక వివాహం చేయాలన్నా, ఒక పని చేయాలన్నా, ఒక డ్యూటీకి వెళ్ళాలన్నా, ఒక జాబ్ చేయాలన్నా నిర్ణీత వయస్సు ఎక్కడి నుంచి పెట్టబడింది? బైబిల్ నుంచే పెట్టబడింది. తెలుసా మీకు ఆ విషయం? చూద్దాం ఒకసారి. చూడండి, సేవ చేసేవారు లేదా డ్యూటీ జాబ్ చేయాలంటే ఇంత వయస్సు ఉండాలని నిర్ణయించింది బైబిల్. లేవియాకాండం 38వ అధ్యాయము. నిర్గమాకాండం 38వ అధ్యాయం 26వ వచనం. చదువు. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగిన లెక్కలో చేరిన వారందులో రాసిందా? ఇంకో దగ్గర కూడా చదువుదాం. దేవుని సేవ నిమిత్తం అనే రాయబడి ఉంటుంది, ఒక మాట చదువుదాం. అంటే దేవుని సేవ చేయడానికి కూడా ఎన్ని సంవత్సరాలు ఉండాలంట?
20 సంవత్సరములు పైబడిన వారు. కనిపించింది ఎక్కడైనా? నిర్గమకాండం చూద్దాం. ఓకే, కనిపించిందా? సరే, తర్వాత చూద్దాం దాని గురించి. 20 సంవత్సరాలు చూద్దాం. నిర్గమకాండం 30 అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం 30 అధ్యాయం 14వ వచనం. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయస్సు. చూడండి, దేనికోసం ఇదంతా? దేవుని సేవా విషయంలో ఎన్ని సంవత్సరాలు ఉండాలంట? 20 సంవత్సరములు దాటి ఉండాలి. అంటే ఏ కార్యక్రమానికి, ఈరోజు ఏ జాబ్కి వెళ్తున్న సంవత్సరాలు అడుగుతారో అడగరండి. 18 సంవత్సరాల నుంచి ఉంటే ఇంకా 25 సంవత్సరాలు లోపే. ఆ వయసు దాటింది అనుకోండి, మరి జాబులకి, గవర్నమెంట్ జాబులు, ప్రభుత్వ ఉద్యోగాలకి అర్హత లేదు, అప్లై చేయడానికి ఉండదు. దేవుడు వయస్సు కూడా రాపించాడు. చూడండి, ఎన్ని సంవత్సరాలకి సేవ ప్రారంభించాలి లేదా ఒక జాబ్ చేసుకోవాలో కూడా దేవుడు రాపించాడు. అంటే వివాహం అనేది బాల్య వివాహం చేసుకోకూడదు, కనీస వయస్సు అనేది మనిషికి రావాలి. ఇలాంటివి ఎన్నో దేవుడు సమాజానికి, సంఘానికి సంస్కరించడానికి తన మాటల ద్వారా మనిషికి తెలియజేస్తున్నాడు. స్త్రీ వివక్షత ఉండేది. స్త్రీలను ఓన్లీ ఇంటి వరకు మాత్రమే పరిమితం చేసేవారు. బయటకు వచ్చి పనిని కానీ, యజమానుడు లేదా పురుషుడికి నోరెత్తి ఒక మాట అడిగే పరిస్థితి కూడా ఉండేది కాదు. అటువంటి వాటి నుంచి ఎప్పుడైతే విలియం కేరీ వచ్చాడో, అందరూ చదువుకోవాలి, స్త్రీలు చదవాలి, పురుషులు చదువుకోవాలి అని మళ్ళీ పోరాటం మొదలెట్టాడు. అప్పుడు ఆయనతో పాటు వీళ్ళందరూ సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి స్త్రీలకు కూడా అక్షరాస్యత ఉండాలి అనే చట్టం తెచ్చాడు. ఎక్కడ ఏది స్ఫూర్తి అంటే వారందరికీ బైబిలే స్ఫూర్తి. చూడండి, ఇంకా తర్వాత సమాజంలో ఎక్కువగా వ్యాపించే ఒక పెద్ద పాపం ఏంటంటే వ్యభిచారం అండి. ఏంటండి? వ్యభిచారం. వ్యభిచారం వల్ల ఏం వచ్చిందో ప్రపంచానికి తెలుసా? ఎయిడ్స్ అనే ఒక వైరస్ వచ్చింది. ఎయిడ్స్ అనే వైరస్ వచ్చింది. అది వచ్చింది అనుకోండి, దానికి మందులు లేవు. మరి ఇటువంటి పెద్ద రోగం సమాజాన్ని పీడిస్తుంది కదా కొన్ని వేల సంవత్సరాల నుంచి. మొట్టమొదటిగా అమెరికాలో ప్రారంభమైంది. ఈ రోగం రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? తెలుసా మీకు? తెలీదు కదా. వివాహం చేసుకొని, పురుషులు స్త్రీలు వివాహం చేసుకొని దాంపత్య జీవనాన్ని కొనసాగించాలి అనేది దేవుని నియమం. కానీ వీళ్ళు ఏం చేశారంటే, అమెరికాలో ఉన్న ఒక వ్యక్తి ఒక జంతువుతో సైన్యం చేశాడు. ఒక జంతువుతో. అప్పుడు ఆ వైరస్ ప్రారంభమైంది. అదే ఎయిడ్స్. వాడు కాస్త మరొక కొంతమందితో క్షీణించడం వల్ల, కాపురం చేయడం వల్ల ఈ వైరస్ అలాగా అందరికీ వ్యాప్తి చెందింది. మన భారతదేశంలో కూడా ఉంది. జంతువుతో క్షీణించే వచ్చే రోగం అదే.
మరి దేవుడు దానికి ముందే చెప్పేశాడు. వైరస్ వచ్చిన తర్వాత, ఎయిడ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమని చెప్తున్నారు తెలుసా? రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్లు కానీ, మీరు ఒకవేళ అలా ఏదైనా తప్పుడు పని చేసేటప్పుడు, లేదా వ్యభిచారం చేసేటప్పుడు, జారత్వం చేసేటప్పుడు మీరు కండోమ్స్ వాడండి, మీకు ఆ రోగం రాకుండా వాటిని వాడండి అని చెబుతున్నారే తప్ప, ఆ రోగం రాకుండా ఉండాలంటే మీరు ఆ వ్యభిచారం మానేయండి అని చెప్తున్నారా? చెప్పట్లేదండి. ఎందుకు ఆ జబ్బులు తెచ్చుకుంటారు, మీరు ఆ పనే మానేయండి అని చెప్పచ్చు కదా. అలా చెప్పడం లేదండి. మీరు చెయ్యండి ఆ పని, మీరు తప్పుడు పనులు చేయండి, కానీ సేఫ్టీ యూజ్ చేయండి అంటారు. నువ్వు స్పీడ్న బైక్ మీద వెళ్ళు, కానీ హెల్మెట్ పెట్టుకో అన్నట్టు ఉంది. అర్థమవుతుందా? అలా ఉంది నేటి సమాజం, సంఘాన్ని సంస్కరించే పెద్దల మాటలు. కానీ దేవుడు ముందే చెప్పాడండి, ఇలాంటి రోగాలు వస్తాయి, మీరు ఏం చేసుకోకూడదు తెలుసా? జంతు శయనం చేయకూడదని దేవుడు చెప్పాడు. చూడండి, లేవియకాండం 18వ అధ్యాయం, లేవియకాండం 18వ అధ్యాయం, రైట్ 20వ అధ్యాయం, సారీ, లేవియకాండం 20వ అధ్యాయం 15వ వచనం. లేవియకాండం 20వ అధ్యాయం 15వ వచనం. జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను, ఆ జంతువును చంపవలెను. స్త్రీ తను జంతువు పొందినట్లు దాన్ని సమీపించిన యెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకు మరణమే విధి. ఆమెను దానిని చంపవలెను. తమ శిక్షకు తామే కారకులు. ఏం చేయమన్నాడు దేవుడు? అలా చేసిన ఇద్దరిని చంపేమన్నాడు. ఎందుకు చంపేమన్నాడు? వాళ్ళిద్దరిని చంపకపోతే ప్రపంచం మొత్తం వ్యాప్తిస్తుంది కనుక. దేవుడు ముందే చెప్పాడా? రోగాలు వస్తాయినా జాగ్రత్త, ఇలాంటివి చెయ్యొద్దు. విన్నాడా మనిషి? వినలేదు, చేశాడు, రోగం వచ్చింది. ఇప్పుడైనా అది చెప్పగలుగుతున్నాడా ఇలా చెయ్యొద్దు అని? కానీ దేవుడు చెప్పాడండి, దేవుడు చెప్పాడు. చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 14వ వచనం. దేవుని 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అండి. ఏమని? వ్యభిచరింపవద్దు. 20వ అధ్యాయం నిర్గమకాండం 14వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచరింపకూడదు. ఎవరు ఈరోజు నేటి సమాజంలో సంఘ సంస్కర్తలుగా ఉన్నారు, ఎవరు కూడా వ్యభిచారం చెయ్యొద్దు అని ప్రపంచంలో ఎవరైనా చెప్పగలిగారా? ఏ మత గ్రంథాలు కానీ, ఏ సంఘ సంస్కర్తలు కానీ చెప్పని మాట ఎవరు చెప్తున్నారో తెలుసా? దేవుడు మాత్రమే తన గ్రంథం ద్వారా చెబుతున్నారు. ఏమని? వ్యభిచరింపకూడదు. ఇంత ఖండితంగా ఎవరు చెప్పగలరండి? దేవుడే చెప్పగలరండి. ఇంకా ఏమన్నాడు చూడండి, లేవియకాండం 19వ అధ్యాయం 29వ వచనం. లేవియకాండం 19వ అధ్యాయం 29వ వచనం. మీ దేశం వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకు ఉండినట్లు. వ్యభిచరింపకుండా, దుష్కామ ప్రవర్తన చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? నీ కుమార్తె వ్యభిచారిని ఒకటికై ఆమెను వేశ్యను చేయకూడదు. మీ కుమార్తెను ఏం చేయకూడదంట? వేశ్యగా చేయకూడదు. వేశ్యగా చేస్తారా? చేసేవారండి, మీకు తెలియదేమో. దానిని దేవదాసి వ్యవస్థ అంటారు, దానిని జోగిని వ్యవస్థ అంటారు. దేవదాసి అంటే ఇంకేమో అనుకోకండి, దేవునికి భార్య. ఎవరికండి? దేవునికి భార్య అయితే దేవుణ్ణి ఎలా అయితే పూజిస్తారో వారి భార్యను కూడా అలాగే పూజించాలి కదండి. కానీ మన దేశంలో దేవుని భార్య అంటే దేవుడికి భార్య కాదు, ఊరిలో ఉన్న పురుషులందరికీ భార్య. దానికి ఉన్న పేరే దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ. ఇప్పటికీ ఉంది ప్రపంచంలో, ఇప్పటికీ భారతదేశంలో ఉంది కొన్ని ప్రాంతాల్లో. అంటే ఊర్లో ఉన్న పురుషులందరూ తమ భార్యలు కాకుండా దేవుని భార్యగా ఈమెను అందరూ వెళ్ళి చేయనిస్తారు. అది దేవదాసి వ్యవస్థ. అది దేవుడు అలాగ చేయొద్దన్నాడు, వ్యభిచరింపక ఉండినట్లు ముందే చెప్తున్నాడు దేవుడు.
వ్యభిచరింపక ఉండినట్లు మీ కుమార్తెను వ్యభిచారినిగా చేయొద్దు. ఎవరు చెప్తారండి ఎంత మంచిగా? సమాజం ఏమో చేయమని చెబుతుంటే దేవుడేమో వద్దంటున్నాడు. ఎంత గొప్పవాడండి దేవుడు. ఇలాంటి మాటలు సమాజాన్ని సంస్కరిస్తాయి, కానీ మనుషుల మాటల సమాజాన్ని సంస్కరించేవి? ఆలోచించండి. ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు కుమార్తెలలో యవతియు వేశ్యగా ఉండకూడదు. ఎవరు వేశ్యగా ఉండకూడదు. వేశ్యగా అన్న దగ్గర 1వ నెంబర్ వేసి కింద ఏమని రాయబడింది చూడండి, దేవదాసి వ్యవస్థ. దేవదాసి. బైబిల్ ఏది చెప్పిందో సమాజంలో అది నేడు జరుగుతుంది. అది చేయకూడదని బైబిల్ చెప్తుంది ఖండితంగా. ప్రపంచంలో ఇంకెవరు ఇలాగా చెప్పరు. ఏ గ్రంథము చెప్పలేదు. బైబిల్లో తప్ప ఏ గ్రంథంలో కూడా వ్యభిచారం చేయకూడదు, వ్యభిచరింపకూడదు, మీ కుమార్తెను వ్యభిచారినిగా చేయకూడదు అని చెప్పబడిన ఒకే ఒక గ్రంథం బైబిల్ మాత్రమే. సంఘాన్ని సంస్కరించడానికి దేవుని మాటలే ఆధారం. ఇంకెవరు అలాగా చేయలేరండి. అంతేకాదండి, ఇంకా మన దేశంలో ఏమేమి ఉండేవి తెలుసా? కుల వ్యవస్థ, అంటరానితనం. మీరు విన్నారా? తక్కువ కులం వారిని ఈరోజు ఎలా చూస్తున్నారు? ఈ రోజుకి భారతదేశంలో ఎలా చూస్తున్నారో తెలుసా? ఒక వీడియో నేను చూశాను. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, వాడు గుడిలోనికి వెళ్ళడమో, లేదా వీళ్ళు భోజనం చేసే ప్రదేశంలో భోజనం చేయడమో, లేక వీరు తాగే నీరు తాగడమో చేసాడు వాడు. వెంటనే ఏం చేశాడు తెలిసాడు? ఆయన్ని కింద కూర్చోబెట్టి పెద్ద కులం వాడు పాస్ పోస్తున్నాడండి తల మీద నుంచి. తెలుసా? దీన్నే కుల వ్యవస్థ అంటారు. పెద్ద కులం వారు చిన్న కులం వారిని చిన్న చూపుగా చూడడమే కాదు, గుడిలోకి వెళ్తే చంపేస్తున్నారు కూడా. వాళ్ళు ఎంత అధికారంలో ఉన్నవాడైనా కూడా చిన్న కులం వాడు గుడిలోనికి రాకూడదు. ఇదొక రూల్ ఉందండి, కుల వ్యవస్థ ఇప్పటికీ భారతదేశంలో ఉంది. అంటరానితనం. వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ ముట్టుకోరండి. ఇప్పటికీ పెద్ద పెద్ద పూజలు చేసే వారు ఉంటారు కదా, నాయకుల్లాగా. హిందూ అంటే ఈ భారతదేశంలో ఏదైతే మత సంబంధమైన పూజలు చేస్తారో, పునస్కారాలు చేస్తారో, వాళ్ళు ముట్టుకోరండి ఎవరిని. ఏం చేస్తారు తెలుసా? ఏదైనా ఇవ్వాలనుకుంటే కింద చేయి చాపాలి, ఈయన పైనుంచి ఎలాగేస్తాడు. ఇప్పటికీ ఉంది ఈ కుల అంటరాని వ్యవస్థ. అటువంటి వాటిని కూడా బైబిల్ ఏం చేసిందో తెలుసా? సంస్కరించింది. అటువంటి కులం వ్యవస్థను, అంటరాని తనాన్ని ఈ రోజుకు కూడా చూడండి. తక్కువ కులం వారు ఎక్కువ వారు ఇంట్లోకి వెళ్ళగలరా? వెళ్ళలేరండి. వారు భోజనాలకు, కనీసం వారు భోజనాలకు వెళ్తారండి? ఇప్పటికీ ఉంది. మన ఊర్లో కూడా ఉంది, ప్రతి ఊర్లో కూడా ఉంటుంది. ఈ ఊర్లో ఇంకా తక్కువ, ఈ ఊర్లో నేను లేదనుకుంటాను. ఈ ఊర్లో అయితే చీడవలస అనే ఊర్లో కుల వ్యవస్థ లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే అందరూ సహోదర భావం కలిగి అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. ఎవరికి కష్టం వచ్చినా ఎవరికైనా అందరూ కలిపి సాయం చేస్తారు. ఎవరికి ఆపద వచ్చినా అందరు కలిసి వెళ్తారండి. ఈ ఊర్లో ఉన్న నాకు నచ్చిన ఒక మంచి విషయం అనమాట ఇది. అంటే ఆ కులము ఈ కులం అని లేకుండా ఎవరు పెళ్ళి అయినా, ఎవరు ఫంక్షన్ అయినా అందరు కలిసి వెళ్ళి సంతోషంగా భోజనాలు చేసి వస్తున్నారండి ఈ ఊర్లో. కానీ మా ఊరు వెళ్ళండి, ఇంకొక ఊరు వెళ్ళి చూడండి, కుల వ్యవస్థ, చిన్న చూపు, అంటరానితనం. కానీ ఇటువంటివి కూడా బైబిల్ సంఘాన్ని సంస్కరిస్తుంది. ఎలాగంటారా? ఒకసారి చూడండి. దేవునిలోకి వచ్చిన వారిని కులమత భేదాలు ఉన్నాయని దేవుడు చెప్తున్నాడా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాలు నిన్న కూడా చదువుకున్నాం మనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27-28 వచనాలు. క్రీస్తులోనికి బాప్టిసం పొందిన మీరంతా క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో
యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. చూడండి, కుల మత భేదాలు లేని సంఘాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు. అదే మనం వచ్చిన ఈ సంఘం. అది క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల బయట ఒకవేళ మత కుల భేదాలు ఉన్నా కూడా దేవుని సంఘంలో అటువంటివేవి సంస్కరిస్తున్నాడు. దేవుడు సమాజాన్ని నేర్పిస్తున్నాడు సమాజానికి ఈ సంఘం ద్వారా. ఇందులో కులం ఉందండి? లేదండి. మీరు ఎవరు పిలిచినా వచ్చి అందరం కలిసి వచ్చి భోజనం చేస్తారు. సమాజంలో వాడు ఏ కులమో తెలుసుకొని వెళ్ళి భోజనం చేస్తారు. మనకు అలాగ ఉందా? అది దేవుడు చూడండి సంఘంలోకి వచ్చిన తర్వాత ఈ మత కుల భేదమైన పరిస్థితిని పక్కన పెట్టాడు. అంతేకాదండి, సమాజంలో డబ్బున్న వారికి ఒక హోదా ఇస్తారు, వారికి ఇచ్చే గౌరవం వేరు. అవునా కాదా? అదే పేదవారు వచ్చారనుకోండి, వారికి ఇచ్చే గౌరవం వేరు. ఇది సమాజంలో ఉందా? క్రైస్తవ సమాజంలో కూడా ఉందా? బయట ఉన్న ప్రజల్లో ఉండొచ్చు, కానీ క్రైస్తవ్యంలో ఉండకూడదు. కానీ క్రైస్తవ సంఘాల్లో సేవకుల్లో ఈ వ్యత్యాసం కూడా చూపిస్తున్నారండి. దేవుడు అది కూడా వద్దన్నాడు. ఒకసారి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక అయిపోయింది కదా, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. సహోదరులారా, మహిమాస్వరూపి యొక్క మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారి ఉండకుడి. మోమాటం ఉండొద్దు అంటున్నాడు. సంఘంలో ఏమి ఉండకూడదు? దేని విషయంలో చెబుతున్నాడు? ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుల లోపలికి వచ్చిన యెడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని అని చూసి సన్మానించి నీవెక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి. ఈ కుల వ్యవస్థ ఎంతవరకు వచ్చేసింది? సంఘంలో కూడా వచ్చేసిందండి. పెద్ద కులం వాడు వస్తే వాడికి ఒకలా చూస్తారు, చిన్న కులం వారు వస్తే వారిని మరొక విధంగా చూస్తున్నారు. ధనవంతుడు వస్తే ఉంగరాలు పెట్టుకొని మంచి వస్త్రాలు ధరించుకొని వచ్చారనుకోండి, వారికి పెద్ద స్థాయి. అదే బీదవాడు సరైన వస్త్రాలు లేకుండా వచ్చారనుకోండి, వారిని ఒక చిన్న చూపు. ఉందా లేదండి? సంఘాల్లో ఉందండి. అదే చెబుతున్నాడు దేవుడు. చూడండి, ప్రశస్త వస్త్రములు ధరించుకుని వాడిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నువ్వు అక్కడ నిలువు. చూడండి, ఎవరైనా ఉన్నోళ్ళు వచ్చారు అనుకోండి, వాళ్ళకి వెంటనే చైర్లు వేసి ఆతిథ్యం ఇచ్చి అన్నీ చేస్తారు. ఎందుకు? ఉన్నోడు కదా, కొంతైనా ఇస్తాడు. అదే పేదవారు వచ్చారనుకోండి మందిరంలోనికి, వారిని ఎలా చూస్తారు? వీడికి ఏం లేదు, వీడేమి ఇస్తాడులే అని చిన్న చూపండి. అది అలా జరుగుతుంది. ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన యెడల మీ మనస్సుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కారా? చూడండి, మీ మనస్సుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారు అగుదురు కారా? అలా ఉండకూడదు అని చెబుతున్నాడండి దేవుడు. అర్థమవుతుందండి? మీరు దరిద్రులను అవమానపరచుదురు, నీతిమంతులు మీ మీద కఠినంగా, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు. మేము న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. మనమేమో ధనవంతుడు కదా అని గౌరవం ఇచ్చామనుకోండి, చివరికి మనను బయటికి లాగేది ఎవరు? వాళ్ళేనండి. బీదవారు అలా చేయరండి కదా. కానీ మనం పక్షపాతం చూపిస్తాం. అది క్రైస్తవంలో అస్సలు తగలదు, సమాజంలో అసలు ఉండకూడదు. అందరము ఎవరి సంతానం? దేవుని స్వరూపాలమండి, దేవుని సంతానం మనమంతా. ఈ భూమి మీద పుట్టిన మనుషులు అంతా దేవుని సంతానం. దేవుని దృష్టిలో అందరూ సమానమే.
మనం పీల్చే గాలి ధనవంతుడైతే ఎక్కువ, పేదవాడైతే తక్కువ వస్తుందా? లేదు కదండి. మనం పండిస్తున్నాం పంట, దానికి కావాల్సిన వర్షం ధనవంతుడని ఎక్కువ పడుతుందా వాళ్ళకి, పేదవారు మనకి తక్కువ పడుతుందా? లేదండి. త్రాగే నీరు, పీల్చే గాలి, పడే వర్షం, ప్రకాశించే సూర్యుని వెలుగు అన్నీ సమానం కదండి. మరి దేవుడు పక్షపాతి కాడు, దేవుడు సమస్తం సమానంగా దయచేస్తున్నాడు. అందుకోసం చూడండి, మత్తయి సువార్తలో ఈ మాట రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఎంత చెడ్డవాడైనా ఎంత మంచివాడైనా ఎలాంటి వాడైనా దేవుడు సమానంగా అన్నీ ఇస్తున్నాడు. దేవుడికి పక్షపాతం లేదు. మరి దేవుని పిల్లలమైన మనం కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులంతా దేవుని సంతానమే కనుక ఎవరు పక్షపాతం లేకుండా బ్రతకాలి. కుల మత వర్గాలను పెట్టుకొని మనుషుల్ని చూడకూడదు. ఎలా చూడకూడదు? నా కులానికి సంబంధించిన వారని వారిని ప్రేమించడం, ఇతర కులంలో ఉన్నవారిని తక్కువ చూడడం చేయకూడదు. కుల మతాలు పెట్టుకునేది ఎవరు? మనమండి. మనుషులుగా మనం పెట్టుకునేవి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాయబడింది? యావత్ భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ప్రతి జాతి మనుషులు ఒకరి నుండే సృష్టించాడు. అంటే మనం అందరం ఒకే సంతానం. అర్థమవుతుందండి? కాబట్టి మనకు అంటరానితనం కానీ కుల వ్యవస్థ, కుల సంబంధమైన వ్యత్యాసం కానీ మనలో ఉండకూడదు. అంటే సమాజాన్ని సంస్కరించాలంటే మనుషుల వల్లది కాదండి, దేవుని మాటలే మనుషుల్ని సంస్కరిస్తాయి. అసలు కుల వ్యవస్థ ఎక్కడ ప్రారంభమైంది తెలుసండి? తెలుసా? బైబిల్లో చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. కుల వ్యవస్థ ఎక్కడ ప్రారంభమైందో బైబిల్లో రాయబడింది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారుల్ని ఇశ్రాయేల్ మీద న్యాయాధిపతులుగా నియమించెను అని రాయబడింది కదండి. తర్వాత ఆ జనులు ఏం చెప్తున్నారు? 5వ వచనం. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు. ఇక్కడ సమూయేలుకు మంచిగా నడిపించారండి ఇశ్రాయేల్ ప్రజల్ని. కానీ వాళ్ళ పిల్లలు అలా నడిపించలేదు. వాళ్ళు ఏం చేసేవారంట? అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచం పుచ్చుకొని న్యాయం తిప్పేసేవారంట. ఎవరు? ప్రవక్త అయిన సమూయేలు కుమారులు. యోవేలు, రెండవ పేరు అబియా. వీళ్ళిద్దరు లంచం పుచ్చుకొని ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు న్యాయంగా మాట్లాడేవారు. ఇది చూసిన ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే, మాకిక మీరు మీ తర్వాత మీ పిల్లలైతే మంచి న్యాయం చేయలేరు కాబట్టి సమాజంలో ఎలాగైతే మిగతా వాళ్ళకి రాజులు ఉన్నారో అలాగే మాకు కూడా రాజు కావాలి, దేవుడు రాజుగా మాకు వద్దు అని వ్యతిరేకించారు దేవుణ్ణి. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుని యొక్క రాజ్యంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు, దేవుడే రాజుగా పరిపాలిస్తున్న ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి రాజుగా వద్దని ఒక మనిషినిగా రాజుగా చేసుకోవాలనుకున్నారు. అప్పుడు ప్రారంభమైందండి ఈ కుల వ్యవస్థకి నాంది. ఎలా ప్రారంభమైంది చూడండి. ఏం జరుగుతుందో ఒకవేళ రాజుగా ఏర్పాటు చేసుకుంటే ఏం జరుగుతుందో అక్కడ దేవుడు వారితో చెప్తున్నాడు. అయితే వారిని ఏలబోవు రాజు ఎటువాడగునో నీవే సాక్షివే వారికి దృఢముగా తెలియచేయము అని చెబుతున్నాడు దేవుడు. ఇదిగో సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలను వినిపించి ఎలాగో చెప్పాను, మిమ్మును ఏలబోవు రాజు ఎటువాడగుననగా 11వ వచనం.
అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకు తన గుర్రములు కాపాడుకున్నట్టుకు వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందు పరుగెత్తుదురు. ఇదిగోండి, కొంతమంది గుర్రాలను మేపించేవారిగా, శుభ్రపరిచేవారిగా, అంటే వారొక కులంగా ప్రారంభమయ్యారు. గుర్రాల ముందు పరిగెత్తేవారు కొంతమంది. తర్వాత మరియు అతడు వారి తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచాదశపతులుగాను నియమించును. తన భూములు దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథములను సామాన్లను చేయుటకును వారిని ఏర్పరచుకును. యుద్ధాయుధాలు, యుద్ధ సామాగ్రి తయారు చేసేవారిని ఏమంటారు? కంసాలులు. ఒకవేళ రాజు మీకు ఏర్పడితే ఇదిగో ప్రజలు ఇలా మార్చబడతారు. కొంతమంది సైనికులుగా, కొంతమంది సైన్యాధిపతులుగా, కొంత ఆ యుద్ధాలు తయారు చేసేవారిగా, కొంతమంది రథాలను చేసేవారిగా, కొంతమంది గుర్రాలను బాగు చేసేవారిగా, గుర్రాలను మేపించేవారిగా. ఇంకా 13వ వచనం, మీ కుమార్తెలను భక్ష్యకార్యులుగాను బోనె కత్తెలుగాను రొట్టెలు కాల్చేవారుగాను పెట్టుకొనును. కొంతమందిని ఏం చేస్తారంటే వంట వండేవారిగా పెడతాడు, రొట్టెలు చేసేవారిగా పెడతారు, మద్యం అందించేవారిగా చేస్తాడు. తర్వాత 14వ వచనం, మీ పొలములోని మీ ద్రాక్ష తోటల్లోను ఒలివ తోటల్లోని శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యంలోని ద్రాక్ష పండ్లలో 10వ భాగం అని ఇలాగ చెప్తున్నాడు. మళ్ళీ 16వ వచనం, మీ దాసులను మీ పనికెత్తలను మీ పశువుల్లోను గార్ధములను శ్రేష్టమైన వాటిని పట్టుకుని తన పని కొరకు ఉంచుకొనును. అంటే రాజు ఉంటే రాజు కింద పనివారు, ప్రజలు మారిపోతారు పనివారిగా. ఇగో మీరు ఒకే సంతానమైన మీరు ఇన్ని వ్యవస్థలుగా మారిపోతారు. బట్టలు ఉతికేవారుగా, ద్వారబంధాలు తయారు చేసేవారుగా, రథాలను తయారు చేసేవారుగా, ఆయన వస్త్రాలు ఉతికేవారిగా, ఇలాగ రకరకాలుగా మారిపోతారని దేవుడు ముందే చెప్పాడు. అరే రాజరికం వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చాయి. ఇలాగ కుల వ్యవస్థ అనేది ప్రారంభమైంది. అంటే ఈ కులం వారు ఈ పని చేయాలి అంటే పనిని బట్టి కులం ఏర్పరచబడింది. అర్థమవుతుందా? వ్యవసాయం పండించేవారుగా కొంతమంది, గుర్ర ఒంటెళ్ళు మేపేవారుగా కొంతమంది, గాడిదలు మేపేవారుగా కొంతమంది. ఇలాగ పనులు, కుల వ్యవస్థ అనేది ప్రారంభమైంది. అది వద్దనే దేవుడు వారికి రాజుగా ఉన్నాడు. కానీ మనుషులు ఏం చేసుకున్నారు? మాకు అదే కావాలనుకున్నారు. అంటే సంఘ సంస్కర్తలకు బైబిలే స్ఫూర్తిస్తుంది. దేవుని మాటలే వారి మనస్సులను మారుస్తాయి. అంతేకాదండి, సంఘ సంస్కర్తలేనా, ఇంకా చాలామందికి బైబిల్ మార్గదర్శంగా నిలబడింది. అవి మళ్ళీ మరొకసారి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? అంటే ఈ సమాజాన్ని మంచి దారిలో, సన్మార్గంలో సంస్కరించేది ఏది అని అడిగితే ప్రపంచంలో ఒకే ఒక గ్రంథం బైబిల్ మాత్రమే. బైబిలే. ఎందుకంటే ఇది దేవుని మాట, దేవుని తీర్పు. దేవుని మాటలే మనిషిని మార్చుతాయి తప్ప లోక సంబంధమైన మాటలు మనుషుల మనసులను చిరుస్తాయి. కానీ దేవుని మాటలు మనసును మనుషుల మనసును కడుతుంది. ఇవి ఎటువంటి మాటలు? దేవుని మాటలు అంటే మనం మాట్లాడే మాటలు లాంటివి కాదండి. ఈ మాటలు మహత్తు గల మాటలు. బైబిల్లో ఉన్న మాటలు ఎలాంటివి? మహత్తు గల మాట అండి. ఈ మాటే మనిషిని మారుస్తుంది. ప్రార్థన చేసుకుందాం.